Vedant's Wellness Center, where food become your medicine. Call 905-944-664. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగామి సునీత విలియమ్స్ 9 నెలల తర్వాత మళ్ళీ భూమి మీద అడుగుపెట్టారు. తాను అంతరిక్షంలోకి వెళ్లేటప్పుడు తనతో పాటు గణేశుడి బొమ్మ, భగవద్గీత ఉంటాయని ఆమె గతంలో చెప్పారు. ఇంకొక వైపు చూసినప్పుడు తులసి గిబ్బార్డ్ అమెరికా నుంచి వచ్చిన అమెరికా జాతీయ నిఘా విభాగం డైరెక్టర్. ఆమె తన కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడూ ఖచ్చితంగా భగవద్గీత వింటానని తను కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అసలు భగవంతుడు, భగవద్గీత చాలా గొప్పవి. ఎంతో మంది గొప్ప వాళ్ళ జీవితాలను ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ప్రస్తుతం నాతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనుపమారెడ్డి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే అనుపమ గారు. నమస్తే అండి. హరే కృష్ణ. హరే కృష్ణ. మీరు కూడా చూశారు కదా, సునీత విలియమ్స్ ఈరోజు ఎంత గొప్ప విజయాన్ని సాధించి భూమి మీద అడుగు పెట్టారో. ఇటువైపు చూసినప్పుడు తులసి గిబ్బార్డ్. వీళ్ళిద్దరి మధ్యలో కామన్ గా కనిపిస్తున్న పాయింట్ భగవద్గీత. భగవద్గీత గొప్పతనాన్ని మీ మాటల్లో నాకు వినాలని ఉంది. డెఫినెట్లీ. భగవద్గీత స్టార్ట్ అయింది ఒక విషాద మూమెంట్లో స్టార్ట్ అయింది. విషాదంతో ఉన్నప్పుడు తన వాళ్ళని నేను హతమార్చలేను అని అర్జునుడు చెప్పినప్పుడు ఆయన డీలా పడిపోయినప్పుడు స్టార్ట్ అయింది. ఒక సినిమా పాట విన్నప్పుడు మనము ఆనందంగా ఉన్నప్పుడు జస్ట్ వింటూ ఉంటాము, ఒక బాధలో ఉన్నప్పుడు దాని అర్థాన్ని తెలుసుకుంటాం. అలాగే భగవద్గీత కూడా విషాద యోగంతో స్టార్ట్ అయ్యి పూర్తిగా తను చెప్పింది ఏంటంటే 18 అధ్యాయాలలో జీవితం ఎలా ఉండాలి, మనం ఎలా బతకాలి, ఈ భూమి మీదకి వచ్చినందుకు మనం ఏం చెయ్యాలి, ఇవన్నీ కృష్ణ పరమాత్ముడు 18 యోగాలలో చెప్తూ వచ్చాడు. దీంట్లో ఏంటి అంటే మనుషులకి మమకారాలు ఎక్కువ, అంతా తనకి కావాలనుకుంటారు. ఆయన ఏమంటాడంటే ఈ సృష్టి అంతా నాదైనప్పుడు మీకు ఎలా చెందుతుంది అంటాడు ఆయన. నేను మిమ్మల్ని, ఇది ఒక నాటక రంగం, ఈ ప్రపంచం అనేది ఒక నాటక రంగము, దీంట్లో మీరు మీ కర్తవ్యం నిర్వర్తించి వెళ్ళిపోవాలి అని చెప్తాడు. ధర్మం వైపు ఉండమని చెప్తాడు. ఇది ఇలా చెప్పినప్పుడు అర్జునుడికి ఒక యోగంలో 2 యోగాలలో అర్థం కాలేదు. అది 18 యోగాలలో నేర్చుకున్నాడు ఆయన. అంటే అప్పటికే క్వశ్చన్లు అడుగుతూనే ఉన్నాడు, అన్నింటికీ క్లియర్ చేస్తూ వచ్చాడు. ప్రతి ప్రశ్నకి ఆయన ప్రతి యోగంలో చెబుతూ వచ్చినప్పుడు రియలైజ్ అయిన తర్వాత అప్పుడు ధర్మం వైపు ఉండాలి కాబట్టి పరమాత్ముడు చెప్పినప్పుడు వినాలి అనేది ఆయన విశ్వరూప సందర్శనంలో రియలైజ్ అయినాడు. సో ఇది మనందరికీ వర్తిస్తుంది. అంటే భగవద్గీత అనేది ఎలా అంటే వేదాన్ని చదవలేరు కాబట్టి, వేదాన్ని నేర్చుకోవాలంటే కొన్ని సంవత్సరాలు, వేదం మొత్తం నేర్చుకోవాలంటే ఒక 54 ఇయర్స్ అవుతుందంట, 54 సంవత్సరాలు. కాబట్టి ఈ వేదాన్ని మనం నేర్చుకోలేము, అందరికీ అది రాదు, జన్మతః ఉంటాయి ఏవైనా కానీ, ఒక చదవాలన్నా ఒకటి నేర్చుకోవాలన్నా. అందుకు భగవద్గీతలో 700 శ్లోకాలలో మనకి వేదసారమంతా పరమాత్ముడు అర్జునుడైన మానవుడిని మనకి అందరికీ నేర్చుకోవడానికి అతన్ని అక్కడ పెట్టి మనందరికీ చెప్పాడు పరమాత్ముడు. ఈ భగవద్గీత ఎందరో గొప్ప గొప్ప సైంటిస్టులని ఇక్కడ మనం ఎందుకు చెప్పుకోవాలి అంటే, శాస్త్రవేత్తలను మించిన వాళ్ళు ఎవరు ఉండరు. ఒక రాజకీయ నాయకుడు గొప్పవాడు కాదు, ఒక సినిమా వాడు గొప్పవాడు కాదు, ఒక డాక్టర్ గొప్పవాడు కాదు. అందరికంటే గొప్ప ఎవరు అంటే తన జీవితాన్ని పణం పెట్టి తనకు నాలెడ్జ్తో, తనకున్న జ్ఞానముతో కొత్తగా చేస్తారు చూడు. శాస్త్రవేత్తలకి ఎంత పవర్ ఉంటుందంటే పరమాత్ముడి తర్వాత మనకి గ్రేడింగ్ ఉంటుందంట. నేను ఐ రెడ్ ఒక బుక్ చదివాను. దాంట్లో ఎలా ఉంటుందంటే ప్రతి మనిషికి పవర్ అండ్ ఎనర్జీ ఒక్కొక్క లెవెల్లో ఉంటుంది. అది ఎలా స్టార్ట్ అవుతుందంటే 50 నుంచి స్టార్ట్ అవుతుంది. 50 నుంచి స్టార్ట్ అయినప్పుడు 50, తర్వాత 100, 150, 200. శాస్త్రవేత్తలకి ఎంత ఉంటుంది అని అంటే, ఇలా వచ్చిన వాళ్ళకి ఇప్పుడు సినిమాలో యాక్టింగ్ చేస్తారు, వాళ్ళకి 400 ఉంటుంది వాళ్ళ పర్సంటేజ్. అంటే జనరల్గా సినిమాలు అంటే జనాలకు క్రేజ్ కదా, వెళ్ళిపోతారు చూస్తారు, అందుకు సినిమా అని చెప్పాను. నెక్స్ట్ రాజకీయ నాయకుడికి కూడా ఒక 350 ఉంటుంది. వీళ్ళిద్దరూ అదే రేంజ్లో ఉంటారు. బట్ ఒక శాస్త్రవేత్తకు వచ్చేసి ఆ పవర్ వచ్చేసి 800 ఉంటుంది, ఎనర్జీ అండ్ పవర్. ఈ రెండింటితో వాళ్ళు ఏదన్నా చేయగలరు అంటే ఒక కొత్త
ఇన్వెంట్ చేయడము ఇవన్నీ చేస్తారు. పరమాత్ముడికి ఎంత ఉంటుంది అంటే 1000% ఉంటుంది ఆయనకి. అంటే ఆయనకి ఏ కోరికలు ఉండవు. శాస్త్రవేత్తలు కూడా అంతే. వాళ్ళు ఈ భూమికి మంచి చేశామా, వెళ్ళిపోయామా. ఇప్పుడు మనం ఇక్కడ భగవద్గీత గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నాం కదా. మీరు ఇందాక ఇద్దరు గురించి చెప్పారు. ఇద్దరు స్త్రీ శక్తులు వాళ్ళు ఏంటి, వాళ్ళ పెంపకం అంత గొప్ప పెంపకం. అందుకే అంటారు కనడం గొప్ప కాదు, పెంచడం గొప్ప. అందరూ కంటారు, పంది కంటది, కుక్క కంటది, పిల్లి కంటది, అందరూ కంటారు. కనడం గొప్ప కాదట, మనం ఎలా పెంచుతున్నాం అనేది ఇంపార్టెంట్. అలాంటి స్త్రీమూర్తులను పెంచిన తల్లిదండ్రులకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. దాంట్లో ముఖ్యంగా నేను తులసి గబాడ్ గురించి మాట్లాడతాను. వాట్ షీజ్ అనేది, షీఈ్ బేసికలీ ఇండియన్ ఆరిజిన్ కూడా కాదు. తను ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన ఆవిడ కాదు. ఈవెన్ మనకి ఇండియన్ అసలు ఏమీ సంబంధం లేదు. అంటే భారతదేశానికి సంబంధించింది ఏమీ లేదు. తల్లిదండ్రులు ఇద్దరూ కూడా యూరోపియన్స్ ఉన్న తల్లి ఏం చేసిందంటే అన్నీ చూసింది, ఎడారి మతాల అన్నీ చూసి షీ కన్వర్టెడ్ యాజ్ ఏ హిందూయిజాన్ని ఫాలో అవుతూ బిడ్డ పుట్టినప్పుడు తులసి అని పేరు పెట్టుకుందంట. పెట్టుకొని బిడ్డను అలానే పెంచింది. ఈ ధర్మం నువ్వు నమ్మితే నిన్ను ఆనందంగా ఉంటావని చెప్పిందంట. మరి ఎంతమంది ఉన్నారు మన ఈ లోకంలో, ఎంతమంది ఉన్నారు మన భారతదేశంలో, ఎంతమంది తల్లులు ఉన్నారు ఇలా చెప్పేవాళ్ళు. అంటే వీళ్ళని మోరల్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు మనం అందరం కూడా. అలా పెంచి బిడ్డకి భగవద్గీత క్లాసెస్కి పంపించేదట చిన్నప్పుడు. భగవద్గీత అంటే ఏంటి, ఎలా మోటివేట్ చేస్తుంది నిన్ను, నువ్వు బాధపడినప్పుడు నువ్వు బయటికి రావడానికి, నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆనందంగా ఉంటే పొంగిపోతారు, బాధలో ఉన్నప్పుడు కుంగిపోతారు మనుషులు, రైట్? ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం. ఏదైనా కానీ మనం ఏదన్నా హార్డ్షిప్స్ వచ్చినప్పుడు కూడా ఫేస్ చేయడం. తల్లి అలా చెప్పి పెంచింది. అలా ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచి కూడా భగవద్గీత అంటే అమితమైన ఇష్టం. ఆమె జీవితంలో ఆమె ఈరోజు ఒక సక్సెస్ఫుల్ ఉమెన్గా, ఒక ఏమంటారు చూడు, ఈ అంటే యుఎస్లో ఉంటూ తనకంటూ ఒక నేమ్ తెచ్చుకుంది అంటే విత్ దట్ భగవద్గీత అనేది. షీ టోల్డ్ మెనీ టైమ్స్ దట్ థింగ్. అండ్ తులసి మాల ఎప్పుడు కూడా తన దగ్గర పెట్టుకుంటుంది అనమాట. అయితే రీసెంట్గా మోదీ గారిని కలవడానికి వచ్చినప్పుడు కూడా తులసి మాల ఆమె గిఫ్ట్గా ఇచ్చింది ఆయనకి. ఆయన రిటర్న్ గిఫ్ట్ ఆ అమ్మాయికి ఏమి ఇచ్చి పంపించాడంటే మన కుంభమేళ గంగా నీళ్ళు ఇచ్చి పంపించాడు. దట్ ఈస్ వాట్ అంటే మన సనాతన ధర్మం. ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఏంటి, భగవద్గీత అన్నాము, సరే ఆధ్యాత్మికము అన్నాము, ఇవన్నీ చెప్పినప్పుడు మరి మనం ఇంత గొప్ప సనాతన ధర్మంలో పుట్టినప్పుడు సో మనం ఎంతమంది ఫాలో అవుతున్నాం అనేది ఆలోచించుకోవాలని నాకు అనిపించింది ఈ క్వశ్చన్ అడిగినప్పుడు. వన్ మోర్ థింగ్, ఇందాక సునీత విలియమ్స్ అన్నారు. సో తన చిన్నప్పటి నుంచి కూడా తనకు కూడా భగవద్గీత స్ఫూర్తి. ఎందుకంటే పెంచడం, వాళ్ళు పెంచారు కాబట్టి అంత గొప్పగా వాళ్ళు ఒక సాధించాలి. ఒక సైంటిస్ట్గా తను అన్నింటికి అంటే 9 నెలలు మనం జస్ట్ ఒక రూమ్లో వేస్తేనే మనం ఉండలేము. 1 గంట ఉంటేనే బయటికి వెళ్ళిపోవాలనుకుంటాం. మరి ఆ స్పేస్లో 9 నెలలు ప్రాబ్లం వచ్చి కిందకి రాలేక అలా ఉంది అంటే అసలు వి కెన్ ఇమాజిన్ హౌ వాజ్ దేర్ లైఫ్ అనేది. అంటే నడవడానికి ఉండదు, ఈవెన్ మనిషికి అంటే ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఆ భగవద్గీత చదువుకునేదట. ఆ భగవద్గీతలో అర్జునుడిని కృష్ణుడు ఎలా మోటివేట్ చేశాడు, తను అలా కృష్ణుడు చెప్పేది వినుకుంటూ మోటివేట్ అయ్యేదట. అవును, నేను ఒకరోజు కిందకు వస్తాను, నేను బయటకు వస్తాను ఇక్కడ నుంచి అనేది. ఇట్స్ సచ్ బ్యూటిఫుల్ కదా. ఇలాంటి ఇన్సిడెంట్స్ విన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే నిజంగా కదా, అంటే మనందరికీ వర్తిస్తుంది అనేది అనిపించింది నాకు. బట్ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు సునీత విలియమ్స్ గారు. అంతరిక్షం నుంచి భూమి మీదకి వచ్చిన సునీత విలియమ్స్ ఇప్పుడు ఒక చరిత్రను సృష్టించుకున్నారు. ఇంకొక వైపు పెద్దన్నగా పేరు తీసుకున్న అమెరికాకి ప్రాతినిధ్యం వహిస్తున్న తులసి గిబ్బార్డ్, ఆవిడ కూడా ఒక అమెరికా లాంటి దేశానికి రిప్రజెంట్ చేస్తున్నారు. అయితే వీళ్ళు ఎక్కడా కూడా తమ మతాన్ని మర్చిపోలేదు, భగవంతుణ్ణి మర్చిపోలేదు, భగవద్గీతను మర్చిపోలేదు. అంటే వాళ్ళ జీవితాలే ఎంతో ఛాలెంజ్తో కూడుకున్నాయి. అలాంటి టైంలో భగవద్గీత ఎంత స్ఫూర్తినిస్తుందో వాళ్ళు చెప్పకనే చెబుతూ ఉన్నారు. వన్ మోర్ థింగ్, ఇక్కడ నేను ఒకటి కరెక్ట్ చేయాలనుకుంటున్నాను. హిందుత్వం అనేది మతం కాదు, ఇది ఒక జీవన విధానము. మనం ఎలా బతకాలి అని చూపించింది. మన ఎవరికి కూడా గుడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఈ పండగ చేసుకోవాలి అని చెప్పలేదు. మన పెద్దవాళ్ళు చేస్తూ ఈరోజు పండగ ఇది మనం ఫాలో అవ్వాలి అంటే మన ఇంట్లో వాళ్ళు చేస్తూ మనతో చేయించేవాళ్ళు. ఒక గణేష్ చతుర్థి వస్తే గణేష్ పూజ చేయాలని చెప్పేసి, ఉగాది వస్తే అందరం కలిసి
టెంపుల్కి వెళ్ళాలి, ఇవన్నీ చెప్పేవాళ్ళు మనకి. అంటే ఎలా చెప్పేవాళ్ళు అంటే మేము వెళ్తున్నాం మీరు రండి, కానీ మనని ఎప్పుడు కూడా ఇన్సిస్ట్ చేయలేదు. హిందుత్వంలో ఉన్న గొప్పతనం అది. వాళ్ళు ఈరోజు ఎక్కడో పుట్టి అసలు మన దేశంతో సంబంధం లేకున్నా మన హిందుత్వాన్ని ఫాలో అవుతున్నారంటే ఇట్స్ సచ్ ఎ గ్రేట్ ఫీలింగ్ టు ప్రతి హిందువుకి ఆ హ్యాపీనెస్ ఉండాలి. నిజంగా వీళ్ళందరూ ఫాలో అవుతున్నారంటే మనం కూడా చేయాల్సిందే. అంటే ఇంత గొప్ప సనాతన ధర్మం అని తెలుసుకోవాలేమో అనిపించింది నాకు. అనుపమ గారు, సంకల్ప బలం ఉంటే పంచభూతాలు కూడా సహకరిస్తాయి అంటారు. అయితే మనం విధిని, విధిరాతను మార్చుకోవచ్చు అంటారా? విధి రాతని మార్చుకోవాలంటే పరమాత్ముడికి మనసా వాచ కర్మన మన మనసుని ఇచ్చేసేయాలి. కొంచెంలో జరిగేది ఉంటే దాన్ని ఆయన ఆపేస్తాడు జరగకుండా. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, మీకు ఇందాక విధిని విధిరాతను అన్నారు కదా, రెండింటికి ఒక చిన్న కథ చెప్తాను. దుర్యోధనుడు, ఆయనకి ఆయుష్ ఎంత ఉండింది? మనకి పుట్టగానే జాతకం చూపిస్తారు, 120 ఏళ్ళ ఆయుష్ ఆయనకి. ఏం చేశాడు దుర్యోధనుడు? ఆయన చేయలేని, అంటే చేయొద్దు అన్న పనులు కూడా చేశాడు ఆయన. అన్నీ అంటే ఎలా అంటే, రాజ్యము నాకే కావాలి, అసలు అన్నతమ్ములంటే ప్రేమ లేదు, తల్లిదండ్రులంటే లేదు, ఏదీ లేదు ఆయనకి. రాజ్యకాంక్ష, ఒక అహంకారము. దీంతో ఏమైపోయింది? 60 ఏళ్ళకే కురుక్షేత్రంలో ఆయుష్ తీరిపోయింది. అంటే పరమాత్ముడు తలుచుకుంటే ఆయనని ఎప్పుడైతే మనం ప్రేమతో ఉండాలట, ఆయనకి బాధేసిన ఆయన్ని అడగాలట, సంతోషం అనిపించినా ఆయనకు షేర్ చేసుకోవాలట, నాకు ఇది మంచి చేసావని. అలా చేసినప్పుడు ఆయన ఏంటంటే సోల్ వింటూ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక పూజ చేసుకుంటూ ఉంటాము, ఏదో స్తోత్రం చదువుతాము, స్తోత్రం అక్కడ కనిపిస్తున్నాయి ఫోటోలు అని కాదు, ఈ సోల్కి చెప్పుకోవాలట. ఐ డూ లైక్ దట్, నేను అలానే చేస్తాను. పరమాత్ముడికి ఏంటంటే, నేను ఈ స్తోత్రం చెప్తున్నాను తండ్రి, నేను నేర్చుకుంది నీకు చెప్తున్నాను, నీ గురించే, ఆయన గురించే స్తోత్రం చదివినా, ఒక శాంతాకారం చదివినా, ఒక సర్వమంగళ మాంగళ్య అన్న, ప్రతిదీ అమ్మవారికే అయ్యవారికే కదా. అంటే నీ గురించి నేను ప్రేయర్ చేస్తున్నాను నిన్ను తండ్రి, నాకు మంచి చెయ్యు, నన్ను మంచిగా బతకనివ్వు. మంచిగా అంటే ఏంటి? ఒక లోక కళ్యాణం కోసం నాకు ఈ జీవితాన్ని ప్రసాదించావు కదా, అలా చేయించి పంపించు అని కోరుకోవాలట. అలాంటప్పుడు తప్పకుండా పరమాత్ముడు విని మనకి ఏదన్నా జరిగేది ఉంటే కూడా ఆయన ఆపుతాడంట. అసలు ప్రకృతిని ఆరాధించడం అనేది మన జీవన విధానంలోనే ఉంది. చెట్టు, చేమను, రాయి, రప్పను కూడా మనం ఆరాధిస్తూ ఉంటాము. ఇదంతా భగవంతుడి సృష్టి అని తెలిసి కూడా ఈ ప్రకృతితోనే మనం చెలగాటమాడుతున్నాం, మన స్వార్థం కోసం ఏమైనా చేస్తున్నాం. వాటి ఫలితమే సునామీలు, వానలు, వరదలు, భూకంపాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విపత్తులు మన కళ్ళ ముందు కదలాడుతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతోందంటారు? ఎప్పుడైతే మనిషికి మనమంట కోరికల పుట్టలము, మనిషి ఎలా అంటే దానికి ఒక హద్దు అనేది ఉండదు. ఎప్పుడు ఇది అయిపోతే ఇంకొకటి కావాలి, అండ్ సంపాదించిందంతా నాకే ఉండాలి, ఇంకొకరికి పెట్టొద్దు. సేమ్ థింగ్ మళ్ళీ ఎలా ఉంటుందంటే, తనకి ఇప్పుడు చుట్టూతా ఏదన్నా ఆపద జరుగుతుందనుకో, నిలబడడానికి కూడా వెళ్ళరు. ఇప్పుడు ఎవరన్నా ఒక చారిటీ చేస్తున్నారు, ఎగ్జాంపుల్ చెప్తాను. చారిటీ చేసినప్పుడు వాళ్ళు మంచి కోసం చేస్తున్నారు. ఈ ఎగ్జాంపుల్ కూడా మీకు ఎందుకు చెప్తానంటే, రీసెంట్గా కుంభమేళా అయింది. కుంభమేళా అయినప్పుడు పీపుల్ ఎవ్రీవన్, అంటే అక్కడ అంతమంది కోట్ల మంది వెళ్ళినారు కదా, ఈ ప్లాస్టిక్ యూజ్ చేసి బిఫోర్ యూజ్ చేసినప్పుడు అది లక్షల టన్నుల ప్లాస్టిక్ యూజ్ చేశారు. అదేమైపోతుంది? నేచర్ అన్నారు కదా, అదంతా నేచర్లో ఇంపాక్ట్ అయిపోయి అది మనిషికి ఎఫెక్ట్ పడుతుంది. ఏం చేశారు రీసెంట్గా? తాళి తేలా అంటే ఒక కంచము, ఒక ప్లేటు 100 రూపాయలు ఇస్తే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, రాష్ట్రీయ సేవక సమితి ఉంది కదా, ఆర్ఎస్ఎస్ సేవికా సమితి వాళ్ళు ఏమన్నారంటే, మీరు ప్రతి ఇంటి నుంచి ఒక 100 రూపాయలు మీరు ఇస్తే ఇవన్నీ పెట్టొచ్చు, ప్లేట్స్ ఇవన్నీ అరేంజ్ చేయొచ్చు, ఒక బ్యాగ్ అని చెప్పారు. సో దీన్ని మేము ఏం చేసామంటే, ఆర్ఎస్ఎస్లో అంటే నేను ఉన్నాను కాబట్టి నేను పంపిస్తే అనవసరం వాటికి ఖర్చు పెడతారు. హోటల్ వెళ్ళి 2000 3000 తగిలేస్తారు, బట్టలు కొనుక్కుంటారు, వాళ్ళకి కావాల్సినట్టు అందరూ చేసుకుంటారు. మరి నీ ప్రకృతి అంటే ఏంటి? నువ్వు ఉండడానికి ఉన్న ఆవాస స్థలము, దాన్ని కాపాడుకోవాలని నీకు తెలియదా? అంటే దాని గురించి విపులంగా రాసి పంపించినా దానికి మాత్రం డబ్బులు ఇచ్చేది లేదు. ఒక 100 రూపాయలు, ప్రతి ఇంటికి 100 రూపాయలు ఇచ్చినా చాలు. అలా నార్త్లో బాగా కలెక్ట్ చేశారు డబ్బులు, నార్త్ సైడ్. సౌత్ పీపుల్ చాలా తక్కువ ఇచ్చారు, ఎందుకంటే మాకు పంపిస్తారు కదా రిపోర్టు. అంటే మనుషులు ఎక్కడ పోతున్నారు? సొంత లాభం తప్ప ఎవరికి, అంటే ఇది మనకి పనికొచ్చే పని మాత్రం లేదు. అక్కడ కోట్లు అంటే వసూలు, అవి ఏమంటారు, డబ్బులన్నీ కలెక్ట్ చేసిన ఎలా కూడా వాట్ దే డన్ ఈస్ దే బాట్ ఇట్, అవన్నీ కొన్నారు. కాకపోతే ఏంటంటే నువ్వు
ప్రకృతిలో నేను కూడా ఒకరిని అనుకోవాలి. మానవుడు అంటే ప్రకృతిలో సెపరేట్ కాదు, ఇట్స్ టుగెదర్. మనం అందరము కూడా ప్రకృతిలో ఒక భాగమే. మరి ఈరోజు ప్రకృతిని కాపాడుకోకపోతే నువ్వే ఉండవు అసలు. ఇది ఎందుకు ఆలోచించవు? నీళ్ళు, ఈరోజు నీళ్ళు షార్టేజ్, ఈవెన్ పొల్యూషన్, ఎయిర్ అంతా కూడా పొల్యూటెడ్గా ఉంది. ఈ పంచభూతాల్ని కాపాడుకోకపోతే నువ్వు ఎలా సర్వైవ్ అవుతావు? ఆలోచించాలి కదా ఎవరైనా. ఫ్యూచర్ జనరేషన్స్కి ఏమిస్తావు నువ్వు? మరి వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతారు? మరి వాటర్, మనం అప్పట్లో వాటర్ కొనుక్కుంటారా, అసలు వాటర్ ఎలా అమ్ముతారు అనేవాళ్ళు. ఇప్పుడు వాటర్ కొనుక్కుంటున్నాము, ఈవెన్ ఆక్సిజన్ కొనుక్కోవాల్సి వస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పంటలు పండిస్తున్నారు, అన్నీ కూడా పెస్ట్ అన్నీ పెస్ట్ ఉంటాయి కదా, ఈ మందులు వేసి అన్నీ చేస్తున్నారు. వీటి వల్ల ఏంటి? హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఎవరు ఇప్పుడు తర్వాత ఫ్యూచర్లో ఆఫ్టర్ 10 years చూస్తే అందరికీ భూమి కావాలి, భూమి కొనుక్కుంటారు, కానీ వ్యవసాయం చేయరు. మరి వ్యవసాయం చేయనప్పుడు ఎక్కడి నుంచి పంటలు వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? ఏదైనా ఇప్పుడు పాడి పాలు అన్నీ దొరకవు. సమ్మర్ వచ్చిందంటే ప్రాబ్లం వస్తుంది. మరి ఎలా చేస్తారు? దాంట్లో వాటర్ కలిపో ఏదో కలిపి మనకి పౌడర్ కలిపి పాలు అమ్ముతారు. మరి మన గురించి మనం ఆలోచించుకోవాలి కదా. ఇలాంటివన్నీ జరిగినప్పుడు మనిషికి ఏంటి ఫైనల్గా ఎఫెక్ట్ అయ్యేది? మనకి బుద్ధి జ్ఞానం ఉండి కూడా బుద్ధి జ్ఞానం లేకుండా ఒక పశువులాగా ప్రవర్తిస్తున్నాం. అది ఇట్స్ రియలీ పెయిన్ఫుల్ టు థింక్. అంటే నేచర్ గురించి ఆలోచిస్తూ ఉంటే నేను ఇందాక మీకు చెప్తూ వచ్చాను కదా, 10 ఏళ్ల తర్వాత వచ్చి వ్యవసాయమే అందరికీ జీవనోపాధి అవుతుందంట. అది సిచ్యుయేషన్ వచ్చే. ఇంకొకటి వాళ్ళ బ్యాక్ యార్డ్లో ప్లేస్ ఉంటుంది కదా, కూరగాయలు పండించుకునే సిచ్యుయేషన్ వస్తుందట. అనుపమ గారు, కొంతమంది అంటూ ఉంటారు, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని దానాలు చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా కానీ దేవుడు అనుగ్రహం లభించట్లేదు, ఆయన కరుణించట్లేదు అని చెప్తారు. పరమాత్ముడు కరుణించాలి, కనిపించాలంటే ఏం చేయాలి? ఓకే, సో ఇప్పుడు పూజలు చేస్తున్నారు కరెక్టే, బట్ ఏం ఆశించి చేస్తున్నారు వాళ్ళకి తెలియాలి కదా. అసలు ఆశించడమే స్వార్థము అక్కడ ఆ పాయింట్. అంటే నీ కోసం నువ్వు బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి, అంతే. చుట్టుపక్కల ఏం జరిగినా ఏం పర్లేదు నీకు. ఇంట్లో నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే అన్నారు కదా, వాళ్ళ చుట్టూత బాగా పెట్టుకుంటారు, పక్కన పాడేస్తారు అన్నీ తీసి. ఏదన్నా ఉంటే కూడా తీసి పక్కన, ఇంట్లో ప్లేస్ ఉంటుంది కదా పక్కన. అంటే నీ ప్లేస్ బాగుండాలి, పక్కన వాళ్ళది బాగుండద్దా? ఎందుకు ఇంత స్వార్థం నీకు? అందరూ ఇప్పుడు స్వచ్ఛ భారత్ అన్నారు, ఎందుకు చెప్పారు ఆయన? మోదీ గారు రీసెంట్గా ఇంటర్వ్యూ అయింది. ఆయన ఎంత చక్కగా చెప్పారంటే, చూశారు కదా ఆయన ఇంటర్వ్యూ, ఇంటర్నేషనల్ మీడియాలో పాడ్కాస్ట్ అయింది. ఆయన నీట్నెస్ గురించి క్వశ్చన్ అడిగితే ఆయన చెప్పింది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. అది ఆయన ఒకటే చెప్పారు, చిన్నప్పుడు నా తల్లి ఎంత శుభ్రంగా ఉంటే, వాళ్ళ పాపం చిన్న కుటుంబం, అంటే ఏమంటారు చూడు, పేదరికంలో ఉన్న కుటుంబమైనా నా తల్లి చక్కగా చెప్పేది, ప్రతిదీ శుభ్రంగా పెట్టుకోవాలి, శుభ్రంగా పెట్టుకోకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. నీ చుట్టూతా ఏదున్నా కానీ, ఇప్పుడు మన ఇల్లే కాదు పక్కన కూడా అంత నీట్గా పెట్టుకోవాలి అని చెప్పేదట. ఆయన ఈరోజు స్వచ్ఛ భారత్ ఆయనకి స్ఫూర్తి ఎవరు అంటే తల్లి చెప్పిన మాటలంట ఆయన చెప్పింది. మరి ఎంతమంది ఆలోచిస్తున్నారు ఈ విషయం? అండ్ వన్ మోర్ థింగ్, పరమాత్ముడిని ఓకే నేను ఇన్ని చేస్తున్నాను, నాకు ఏమీ ఇవ్వట్లేదు, మరి ఎందుకు ఇవ్వట్లేదు, నేను ఇంత స్ట్రగుల్ అవుతున్నాను అంటారు కదా. మరి నువ్వు చేసిన పూజలకి ఫలితం కావాలని కోరుకుంటున్నావు, మరి నువ్వు చేసిన పాపాలకు కూడా ఫలితం ఇస్తాడు కదా. అంటే నువ్వు తెలుసో తెలియకనో ఎలా చేస్తావు, రెండింటికి ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వు చెప్పేది పరమాత్ముడు వింటున్నాడు అంటే, నువ్వు చేసే చెడ్డ పని కూడా పరమాత్ముడు చూస్తున్నాడని ఎందుకు ఆలోచించవు? మరి అక్కడ ఆలోచించాలి కదా. అది అలాంటప్పుడు ఎలా వస్తుంది? అంటే ప్రతి ఒక్కరూ ఆలోచించింది, ఇది ఆలోచించాల్సిన విషయము. ఎందుకు అంటే పూజలు చేసి నువ్వు అన్నీ కోరుకుంటున్నావు, మరి నువ్వు చేసే చెడ్డ పనులు, అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, లేదంటే ఒకరిని హాని చేయడం, ఇవన్నీ కూడా నీకు ఎఫెక్ట్ పడతాయి కదా. ఆయన అన్నీ చూస్తాడు కదా. దట్ ఈజ్ వాట్ కర్మ అంటే. అదే నువ్వు ఎన్ని పూజలు చేసినా నువ్వు సన్మార్గంలో లేనప్పుడు, ధర్మం తప్పినప్పుడు పరమాత్ముడు నీకేమీ ఇవ్వడు. అందుకే ధర్మం గురించి తెలుసుకోవాలి ఫస్ట్. ధర్మం గురించి తెలిసినప్పుడు నువ్వు మంచి మార్గంలో వెళ్తావు ఎవరైనా సరే. అప్పుడు నీ పూజలు ఫలిస్తాయి, నీకు మంచి జీవితాన్ని ఇస్తాడు పరమాత్ముడు. చాలామంది యవ్వనం అంతా కూడా ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం అంటూ, కుటుంబం అంటూ పరుగులు పెడుతూ ఉంటారు. ఓ 60 ఏళ్ళు వచ్చిన తర్వాత బాధ్యతలు తీర్చుకొని
వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్తూ ఉంటారు. అసలు భగవంతుడిని ఆరాధించడానికి, భగవంతుడితో ప్రయాణించడానికి ఏ వయసు కరెక్ట్ అంటారు? సూపర్ క్వశ్చన్ ఇదే. మనిషి ఎప్పుడైతే తను పుడతాడో ఈ భూమి మీదకి ఎంతో కష్టపడి బయటకు వస్తాడు తల్లి గర్భంలో నుంచి. చాలామందికి తెలియదు అదే. అందరూ ఏమనుకుంటారు, 9 నెలలు ఉంటారు, తర్వాత బయటకు వచ్చేస్తాం అనుకుంటారు కదా. ఎన్నో క్రిమి కీటకాదులు తల్లి తిన్నదంతా వచ్చి అలా లోపలికి వెళ్ళి అలా తల్లి ఎలా ఉంటుందో తల్లి తినే ఆహారాన్ని బట్టి పిల్లలకి లోపలంతా అవన్నీ అంటే క్రీములు ఉంటాయి కదా, ఇన్ని బాధల నుంచి బయటకు వస్తాం మనం. మరి ఈ భూమి మీద జన్మ వచ్చిన తర్వాత మొదట తెలుసుకోవాల్సింది, ఎవరైనా సరే ఎలాంటి వాళ్ళైనా సరే ఒక అతీంద్రియ శక్తి ఉంది అని తెలుసుకోవాలి. దాన్ని కాస్మిక్ ఎనర్జీ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఈ ప్రపంచాన్నంతా ఇప్పుడు సృష్టి మనం ఓకే ఇప్పుడు ఒక బిడ్డని కంటున్నాము, ఏమన్నా ఇంకో బిడ్డని ఏమన్నా చేయగలిగారా? మరణాన్ని ఏమన్నా శాస్త్రవేత్తలు మరణం లేకుండా చేయగలుగుతున్నారా? అవి ఇంపాసిబుల్, ఎనీ టైం అది సాధ్యం కాదు. అలా పరమాత్ముడి శక్తి గురించి తెలుసుకోవాలి. అదే పాజిటివ్ ఎనర్జీ అంటారు దాన్ని. ఆ పాజిటివ్ ఎనర్జీ ఎప్పటి నుంచి తెలుసుకోవాలి అంటే ప్రతి ఒక్కరు బిడ్డకి ఎప్పుడైతే మనం మాటలు చెప్తూ వస్తాం చూడు, తల్లిని గురువు అంటారు కదా, తండ్రిని ఏమంటారు, తండ్రి కూడా గురువే. వాళ్ళకి మొదట చెప్పాల్సింది పరమాత్ముడి లీలలు. మన పురాణాలలో ఎన్నో లీలలు ఉన్నాయి. ఒక శ్రీరామచంద్రుడి గురించి, ఒక శ్రీకృష్ణుడి గురించి, ఒక వామనుడి గురించి ప్రతి అవతారంలో చెప్పడానికి బోల్డ్ అని ఉన్నాయి. వాళ్ళు ఎందుకు పుట్టారు, ఏం చేశారు, మనకు మొత్తం ఉన్నాయి 22 అవతారాలు. ఈ అవతారాల గురించి చెప్పినప్పుడు పిల్లలకి ఏంటంటే దైవం వైపు మనసు మల్లుతుంది. అది అలా మొదలైంది వాళ్ళకి జీవితంలో మానసిక ఆనందం ఇస్తుంది. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, ఎలాంటి వాళ్ళతో అయినా ఏదైనా ఫేస్ చేసినప్పుడు చిన్న విషయాలకే మనుషులు బాధపడిపోతూ ఉంటారు, లేదంటే రాంగ్గా ఆలోచిస్తారు. ఇవన్నీ ఎందుకు చేస్తారు అంటే వాళ్ళ మానసిక శక్తి, మానసిక పరివర్తన సరిగ్గా ఉండదని నేను స్టడీ చేశాను. అంటే ఇంతమందిని మనుషులతో మాట్లాడుతూ ఉంటాం కదా, ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికత అనేది చిన్నప్పటి నుంచి అలా వాళ్ళకి అలవాటు చేస్తామో అప్పుడు అన్నింటినీ అధిగమించి ఒక సునీత విలియమ్స్ కానీ, ఇంకా చెప్పుకోవాలంటే బోల్డ్ మంది ఉన్నారు ఇక్కడ మన సైంటిస్ట్లే, ఒక అబ్దుల్ కలాం కానీ, వీళ్ళంతా కూడా ఎక్కడన్నా పుట్టని, కాకపోతే వాళ్ళకి గొప్పతనం తెలుసు. అండ్ ఈ ప్రపంచం అంతా ఇందాక వయసుతో ఉందా అని అంటున్నారు చూడు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి, చదువుకోవాలి, తర్వాత ఉద్యోగం చేయాలి, పిల్లలు, ఇవన్నీ ఉంటాయి అంటారు చూడు, అవన్నీ జీవితంలో నడుస్తూనే ఉంటాయి. ఇవన్నీ వీటన్నింటికంటే ముందు ఆధ్యాత్మికత గురించి తెలుసుకున్నప్పుడు మనిషికి ఎనలేని ఆనందం వస్తుంది. అది చిన్న వయసు నుంచి ఉంటే ఒక మోక్ష మార్గంలో. మోక్షం అంటే ఏంటి? మంచి చేయాలి, పోవాలి అంటే సత్కర్మలు చేయాలి. ఎప్పుడైనా సత్కర్మలు చేసినప్పుడు అంత ఆనందం మన ప్రతి ఒక్కరికి ఉంటుందట. రుణానుబంధం, ఆత్మబంధం అనే మాటల్ని మనం సాధారణంగా వింటూనే ఉంటాం. ఏంటి రెండిటికి మధ్య తేడా? ఓకే, రుణానుబంధాలు అంటే అవి మనకి ఏదో జన్మలు అనేది ఓన్లీ సనాతన ధర్మంలో చెప్పారు. ఈ జన్మలలో మనకి ఎవరితో అయితే రుణం ఉంటుందో వాళ్ళు మనకి భార్య, భర్త, తల్లి, చెల్లి, అక్క, తమ్ముడు, ఇలాంటి బంధాలన్నీ మనతో వస్తాయి. ఈ బంధాలతోని మనం ఏంటి అంటే ట్రావెల్ చేస్తూ ఉంటాము. ఈ రుణానుబంధాలు ఈ ఒక జన్మకే ఉంటాయి, తర్వాత వచ్చేసి నెక్స్ట్ జన్మకి మళ్ళీ రావు. మనకి ఏదన్నా ఇచ్చేది ఉంటే వాళ్ళకి ఏమంటారు, బాగా చూసుకోవడం, లేదు అంటే వాళ్ళకి ఏదన్నా అప్పచెప్పేది ఉంటే ఆస్తి ఇవ్వచ్చు, లేదంటే వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు ఇవ్వచ్చు, ఇవన్నీ చేస్తూ ఉంటాము. ఇది రుణానుబంధాలు. ఆత్మబంధాలు అనేవి ఎలా ఉంటాయి అంటే అది సోల్ కనెక్షన్ అయ్యి ఉంటుంది, ఆత్మ కనెక్షన్. ఆత్మబంధము అంటేనే రెండు ఆత్మలు కలిసిన బంధము. అది జన్మలకి ట్రావెల్ అవుతూ ఉంటుంది. వాళ్ళకి ఒకటే ఉంటుంది, ఆత్మబంధాలకి మంచి చేసుకోవాలి అంటే ఎవరిని హర్ట్ చేయొద్దు. అంటే వీళ్ళిద్దరికీ ఎలా ఉంటుందంటే ఆస్తుల మీద కానీ లేదంటే దేని మీద మమకారం ఉండదు. వాళ్ళు ఎప్పుడూ కూడా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, ఒకరికొకరు ఎంకరేజ్ చేసుకోవాలి. వాళ్ళకి మాటలు అంటే ఆత్మబంధము అంటే ఇక్కడ ఏంటి అంటే చాలామంది ఏమంటారు, వాళ్ళకి లైంగిక సంబంధం ఉంది అంటారు. అది చాలా తప్పు. ఆత్మబంధము అంటే వాళ్ళ మాటలు కలుస్తాయి, వాళ్ళు ఆధ్యాత్మికంగా కనెక్ట్ అవుతారు, లైంగికంగా కాకుండా వాళ్ళకి ప్రతి అంటే సబ్జెక్ట్ ఏది మాట్లాడినా కనెక్ట్ అయిపోతుంది. అలా
ఆత్మబంధం అది జన్మ జన్మలకి ట్రావెల్ అవుతూ ఉంటుంది. భగవంతుడు సకల జీవులకు పంచభూతాలను ఇస్తే వాళ్ళకి జీవితాలని ఇస్తున్నాడు ఆయన పంచభూతాలతో. అయితే మరి మనిషి ఎందుకు ఈ పంచభూతాలని కలుషితం చేస్తున్నాడు, ఆ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాడు, ఏకంగా పంచభూతాలతోనే వ్యాపారం చేస్తున్నాడు? ఎందుకు ఇంత స్వార్థం? డబ్బు కోసమేనా? ఈ లోకంలో మనుషులకి డబ్బు అనేది మెయిన్, అంటే డబ్బుతోనే ప్రపంచం అనుకుంటారు. కానీ డబ్బుతో కొనని కొన్ని థింగ్స్ ఉన్నాయి, అవి చాలామందికి తెలియదు. ప్రేమ డబ్బుతో కొనలేము, స్నేహము డబ్బుతో కొనలేము, ఆరోగ్యం డబ్బుతో కొనలేము. ఈ 3 తెలుసుకుంటే ఎంత కోట్ల డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేశారు, ఫైనల్గా ఏది అనుభవించకుండా వెళ్ళిపోయినారు. అందుకు డబ్బు మీద మమకారము ఉన్నప్పుడు మనిషి ఏది చేయలేరు. ఎవరైనా సరే, నేను డబ్బు సంపాదించాను, నేను ఒక రిచ్ అంటారు చూడు, నేను పేరు తెచ్చుకున్నాను అంటే ఎంతమంది ఆ డబ్బు సంపాదించినా, రతన్ టాటా గారు పోయారు రీసెంట్గా. ఆయన ఎవరు, ఆయన ప్రపంచంలో ఆయనని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటారు. అంటే ఆయన చేసిన పనులు అలా ఉన్నాయి. మరి నీకు డబ్బులు వస్తే పూర్వజన్మ సుకృతాల వల్ల డబ్బులు వచ్చి ఉంటాయి, దాన్ని నువ్వు ఖర్చు పెట్టగలగాలి. ఖర్చు పెట్టినప్పుడు ఆ డబ్బు మీద ఎప్పుడైతే మమకారం ఉంటుందో అప్పుడు పంచభూతాలే అని కాదు, అసలు వాళ్ళకి ఏది లెక్క ఉండదు, అసలు మానవత్వం అనేది ఉండదు వాళ్ళకి. తను మంచి అంటే తనకంటూ తను మంచి చేసుకోవాలి, వెళ్ళిపోవాలి. అలాంటి దృక్పథం ఉన్న మనుషులు ఉన్నప్పుడు పంచభూతాలుకి హాని చేస్తారు. ప్లస్ ఏంటంటే ఈ ప్రకృతి ఉంటే ఏంటి లేకుంటే ఏంటి అనే ఆలోచన ఉంటుంది వాళ్ళకి. గతంలో కంటే ఈ ఆధునిక కాలంలో ముఖ్యంగా నేరాలు, ఘోరాలు, దారుణాలు, మోసాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటారు? కోరికలు ఎక్కువైపోయినాయి. మంచితనం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, కాకపోతే ఈజీ డబ్బులు రావాలి, ఎవరిని ఎలా మోసం చేయాలి, ఎవరికి ఎలా మాటలు చెప్పి బతకాలి, ఇలాంటి ఆలోచనలతో ఏం చేస్తున్నారంటే ఏమైతే ఏమైంది మనం చేసేద్దాము, ఇది ఒకటే జన్మ కదా, ఇంకా మళ్ళీ జన్మ అంటూ ఉండదు కదా, ఎవరు దేవుడు ఉంటే కనిపించట్లేదు కదా, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు మాట్లాడతారంటే వాళ్ళకి జీవితం మీద అవగాహన ఉండదు. అండ్ మనం ఎక్కడి నుంచి వచ్చామో అనేది తెలియదు, మన సంస్కృతి గురించి కూడా వాళ్ళకి తెలియదు అనిపించింది నాకు. ఎప్పుడైతే మన సంస్కృతి, మన ధర్మం గురించి తెలుసుకున్నప్పుడు ఇలాంటి నేరాలు, ఘోరాలు జరగవని నాకు అనిపించింది. సహజంగా దేవాలయాల్లో శ్రీచక్రం ఉంటుంది, ఒరిజినల్ శ్రీచక్రం ఎక్కడుంది మీరు చూసారా? ఇట్స్ రియలీ యాక్చువల్గా నాకు వెళ్ళాలని చాలా ఉండింది కానీ నేను వెళ్ళలేకపోయాను. అది యుఎస్లో ఒరెగాన్ అనే ప్లేస్లో ఉంటుంది. దాన్ని అక్కడ ఏంటంటే సైంటిస్టులు హెలికాప్టర్ నుంచి క్యాప్చర్ చేసి వీడియో మరీ పెట్టారు. అంటే శ్రీచక్రం నుంచి మన ఏమంటారు ఈ సృష్టి కార్యక్రమం మొదలైంది అనేది అంటారు. మరి ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉన్నాం కదా, అది పుట్టింది ఎక్కడ? అమెరికాలో. మరి ప్రతి ఒక్క దగ్గర సనాతన ధర్మం ఉన్నట్టే కదా. అంటే మీరు శ్రీచక్రం అని అడిగినందుకు నేను చెప్తున్నాను, ఈ భూమి అంతటా కూడా సనాతన ధర్మం తప్ప ఏమీ లేదు. ఇవన్నీ ఎడారి మతాలు వచ్చినాయి వచ్చిన తర్వాతనే ఇలా సనాతన ధర్మాన్ని తొక్కేశారు. ఎందుకంటే మనం వాళ్ళలాగా గొడవలు పడము, మనకు శాంతి రేవ శాంతి అంటారు మనని. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ, ఓం శాంతి శాంతి. అంటే శాంతిగా బతకాలి అనేది. అలాగే మనుషులు చెడ్డవాళ్ళంటే వాళ్ళని మీరు ఊరుకోవద్దు అనేది కూడా మన ధర్మంలో ఉంటుంది. శాంతిగా ఉంటూ అందరూ కలిసి ఉండాలనేది వసుదైవ కుటుంబకము అంటారు. దాని మీనింగ్ ఏంటి? మనం అందరం ఒకటే కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళము. వచ్చినప్పుడు మరి ఇది తెలుసుకొని ఒకరి మించి ఒకరు ఉండాలి అంటే నా మతం బాగుండాలి, నీ మతం బాగుండొద్దు అని కోరుకోవడం తప్పు అనిపించింది నాకు. బట్ ఇట్స్ రియలీ శ్రీచక్రం అన్నారు చూడు, అది జీవితంలో ఎవరైనా చూడాల్సిందే ఒకసారి వెళ్ళి. భగవంతుడి విశిష్టతను, భగవద్గీత సారాన్ని ఎంతో గొప్పగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అనుపమ్ గారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ.